గాయస్ పొద్దున 5 గంటలకు లేపించి ఈ రాయలు తోడుకొచ్చినారు గాయస్. వీళ్ళంతా చేరుకొని పొనిపోయా నిలిపేసినారు గాయస్. ఈ రాయిలో రాయి ఒక 50-70 కేజీలు వస్తుంది. దాని అంతా తూక్కుతా ఉన్నారు. చూడండా చేస్తాం ఇంటి పనే కదా, ఏం కాదు. లోడ్ వేసుకొని వస్తుంది. చూడండి లోడ్డు పొని పోకుండా బెంగళూరు పోకుండా నిలిపేసారు మా ఇంట్లో వాళ్ళు. లోడ్లు వేసి నిలిపేసినారు పని పోకుండా. ఏం కష్టం చూడండి మా కష్టం. దిద్ది తగ్గుతాను గైస్. నేను మా రమేష్ గాయస్ చెప్పిన హాయ్ గైస్. గైస్ మా పాప స్కూల్ పోతుంది, ఏవియర్ స్కూల్కి. ఆ స్కూల్ని ఇంకా ఎవరైనా చూస్తుంటే మా పాపను కొంచెం గుర్తుపెట్టండి సరేనా. ఇంకా మరి ఐడి కార్డ్ చూసామా చూడండి. ఆ ఐడి కార్డు నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి అంతా ఎవరు కాల్ చేయదండి సరేనా. ఏడిపీకుండా చూడి గైస్ సిమ్లో ముక్కులో అంతా సిమ్ అట్లే ఉంది గైస్. వాళ్ళ అమ్మ క్లీన్ చేయలేదు, అట్లే పంపిస్తుంది స్కూల్కే. ఇదా సుపియా సిమిడే చూడండి గైస్, అట్లే ఉంది చీమిడి. గైస్ వాళ్ళ తాతపోతుందని గేడుస్తున్నాడు. కాదు నేను ఏడిపించేసిన గైస్. మచా ఐస్ క్రీమ్ తీసుకుంటారా మచా. గైస్ ఇంట్లో ఉంటే ఏమో పని చేపిస్తారు తెలుసా గైస్. ఒక్కొక్క పని కాదు గైస్. కొస్సు ఎత్తుకొని రా అంటారు, ఆలు కట్టేయని రా అంటాడు, పదరాడేమో లోడాలు అంటారు, ఏమేమో చేపిస్తారు గైస్ మా ఇంట్లో ఉండేవాళ్ళు. నాకైతే సిక్ కాబట్టి కష్టం అయిపోయింది గైస్. ఊరికే ఇంట్లో ఉండే బదులు పొనికైనా పోయింటే లక్ష్యంగా పోయి కూర్చొని వచ్చి గైస్. ఇప్పుడు పోయి కొస్సు ఎత్తుకొని రావాలా, పోతా ఉన్నాను గైస్. అది ఒక 1 కిలోమీటర్ ఉంది, నడుచుకొని పోవాలి గైస్. బండ్లు కూడా పోయలే గైస్, బండ్లు ఎత్తుకొచ్చేస్తామంటే బండ్లు ఎత్తుకొస్తామంటే సో నడుచుకునే పోతా ఉన్నాను. నాకు ఇది దావలో పోయేకే భయం గైస్. చక్కటి పాములు ఉంటుందంట, పాములు వేరే ఉంటుంది, అది ఒకటే భయం. ఇంకేంటికి భయం పడలేదు, దయ్యాలు కూడా భయం పడలేదు, గోష్లు కూడా భయం పడలేదు. కానీ ఈ పాములు కొంచెం సిక్ కాబట్టే భయం, చక్కగా భయం పడతాను. అదేమో ఈ దావలో పోవాలంటేనే కష్టం గైస్. నాకు ఇట్లా పనులంతా పెడతానేసే నేను లక్ష్యంగా పనికి పోయేసాను అంటాను. రాత్రి అంతా పనికిపోతాను అంటాను. పొద్దున్న 5 గంటలకు లేపించినారు గైస్. 5 గంటలకు లేపించి తోడుకొని పోయి రాయిలో లోడ్ వేసుకొని చూపిస్తుంది కదా లోటు. దాన్ని పోయి వేసుకొని వస్తుంది గైస్. అది మా దగ్గర తూపిస్తారు గైస్. స్కూల్లో కూడా పెట్టిపోయలేదు. ఇంకేంటి ఉండేది మీరు దీంట్లో అనేసి మా దగ్గర తూపిస్తారు గైస్. ఇప్పుడు ఎత్తుకొని రావాలి గైస్. వీలైతే దాన్ని కూడా వీడియో తీస్తాను చూడండి గైస్. ఇంకా కోస్తూనే ఉండరు, వచ్చి 1 అవర్ పోయినవుతుంది మా అమ్మ. ఇంకా కోస్తూనే ఉండరు. ఇంకోసే వరకు ఇంకా మనం ఏం చేయాల, కూర్చొని ఉండాల. పొద్దున్న లేచి బ్రష్ కూడా వేయలే గైస్, అట్లే ఉన్నాను. బ్రష్ చేయలేదు, నీళ్ళు పోసుకోవాలా. ఇంట్లో ఎవరు ఇంక పని పెడతానే ఉంటారు. ఇంకేం చేసేది, ఏమో చేయలే గైస్. ఇంట్లో వాళ్ళ పని అంటే చేయలే కష్టంగా. మా ఎక్కువ కూతురు ఇది చందు అనేసి స్కూల్కే పోయలే గైస్. స్కూల్కి పోవాలంటే జ్వరం వచ్చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరన్నా పిల్లలు ఉంటే కామెంట్ చేయండి. నిన్నంతా నైట్ అంతా ఫుల్ జ్వరం వచ్చింది అనేసి పనుకోనింది. ఇప్పుడు చూస్తే బాగానే ఉంది, కూర్చొనే ఉంది గైస్. ఏం జ్వరమా ఫుల్ సపోర్ట్ మా అమ్మ గైస్. దీనికి ఒక పని చేసేలో, ఒక పాట లేదు, స్కూల్కి పోయలేదు, కరెక్ట్గా చదివలేదు. కామెంట్ చేయండి గైస్. తిరగా మర్యాద వేరే లేదు, పూర ఉంటుంది గైస్. కొసు పంపిస్తూ ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు. సో మా అమ్మలు ఆడిపోతూ ఉంటారు. సో కొసు మోసాను, కొసు ఎత్తుకొని వీడియో తీసే కయ్యలేదు కాబట్టి కొసు ఇంట్లో వేసి మాట్లాడతాం గైస్. ఇంకేనా చూడండి, కొసు ఒక 20-25 కేజీలు వస్తుంది గైస్. ఇకపోతే మా ఇంట్లో మసాలా దోశ, పూరీలు అంతా గైస్. వీడియో చూడండి. మా ఎక్కువ కొడుకోడు సిమెంట్ బుక్ వేసుకొచ్చేసినాడు మా ఇంటికి. సిమెంట్ మూట ఎత్తుకున్నారా అంటారు గైస్. సిమెంట్ మూట ఎత్తుకోపోతాను. అది పోయేసి తిరిగి ఫోన్ చేసి మాట్లాడేసి మన ఇంటికి తిరిగి ఎత్తుకొని రావాలా. ఇలా పోయి ఎత్తుకొని వస్తాం గైస్. పోయేసి
పోయేసి ఆడ పోయేసి హిట్లర్ పడేసి హిట్లర్ ఏమేమి పని పెడతారో అర్థమవుతలేదు, ఏమేమి పని చేపిస్తారో అర్థమవుతలేదు. చూస్తాం ఎంత చూడండి అనేసి వీడియోస్ అనమాట. గైస్ స్విమ్మింగ్ పూల్ వేసుకొని పోతా ఉన్నాము. చూడండి సక్కత్తుగా వెయిట్ ఉంది గైస్, బండే షేక్ అయితే ఉంది, సక్కత్తుగా వెయిట్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఇంటికి వేసుకొని పోతాము. బట్టలంతా గెలిజ్ అయిపోయింది గైస్. అయినా నీళ్ళు పోసుకొని దిగిపోతుంది, నీళ్ళు పోసుకునేదేమో అనిపిస్తుంది. సో ఇదే డ్రెస్ ఉంటారు అనేసి ఎవరైనా తిరిగిపోతున్నారు, నీళ్ళు పోతుంది. యాక్చువల్గా నేను నీళ్ళు పోసుకుంటాను, బట్ ఈ పొద్దు పోసుకోవట్లేదు, నిన్న పోసుకోవట్లేదు. సో సాయంత్రం పోసుకున్నారు గైస్ కన్ఫర్మ్ వాళ్ళకి నిద్రపోయి కాదు. చూడండి ఫుల్ వెయిట్గా ఉంది సిమెంట్లు అంతా, 3 మూటలు గైస్. సరే అన్న పని గైస్. సిమెంట్ చూడండి పని చేసినప్పుడు వీడియో తీసుకొని లేదు, వీడియో తీసి కాలేదు, దానికి ఒక ఎక్స్క్యూజ్ చేయండి. కానీ సరే అన్న పని బ్రో, పని అంటే పని ఏంటి గుంటిమో అనిపించిపోయింది. చూస్తాం ఇంకేమైనా పని చేస్తే వీడియో చేసేస్తాం గైస్ కన్ఫర్మ్గా. ఆ కష్టం ఎట్లుంది దాన్ని చూసి గైస్. కష్టాలకి భోజనం తీసుకొచ్చి పోతాను. అట్లే మా ఊరు నవీన్ కూడా ఉన్నాడు. నవీన్ కానీ నేను నవీన్ గట్టి కుప్పం పోయేసి ఇప్పుడు భోజనం తీసుకుని వస్తాము. వాళ్ళు చెప్పే లిస్ట్ చూస్తే పొరట అవుతుంట, ఎగ్ రైస్ అంట, కుష్మ అంట, బ్రెడ్ అంట, ఎక్కడ దుడ్లు ఇచ్చేదే కాకుండా మరి ఇంత. సరే పోయి తీసుకుని వస్తాము. ఏమైనా తింటివే ఎలా బుర్రలో మిచ్చారు సాలానికి. ఏం భోజనమా, చికెనా మటనా? రాత్రి పొద్దునంతా చికెన్ చేస్తాను రే గైస్. ఇప్పుడు పోయి తీసుకొని వస్తాము రండా. ఫుల్ సుస్తా అయిపోయినాను గైస్, పని చేసి వీడియోలు వేరే తీసుకోలేదు. వీడియోలు తీసుకున్నాను ఇప్పుడు పోయి పని చేసేది. తీసుకున్నాక కన్ఫామ్గా వీడియోలు వేస్తాను గైస్. చూడండి పొరోటా తినేదానికి వచ్చినాము నేను నవీన్ గడు. వాళ్ళకి తీసుకొని పోవాలా, మేము తినేసుకోవాలా. ఈ 2 తినేసి ఇంట్లో 2 తింటే సెట్ అయిపోతుంది. దానికి ఇంట్లో ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చేసిన 2 రూపాయలు. చూడండి గైస్ పొరోటా తింటున్నాము. కంసామట్లో పొరోటా సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. వంట ఎప్పుడు వచ్చి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇంటికి పొరోటా తీసుకొని వచ్చిన్నాము. వాళ్ళకి ఇచ్చేసి మనం పోయి కొంచెం పడకేయాలి గైస్, లేదంటే నిద్ర వస్తాము. ఫుల్ నిద్ర గైస్. నా ఇది పెట్టినాను చిన్న ఎలకలు ఎక్కువ పోయిస్తాం అలా. ఇంకా తిరిగా సిమెంట్ 3 చల్లే తినేసి తిరిగా పోయి 3 వేసుకొని రమ్మంటా అంటారు. తిరగలాడి పని చేసేది సుస్థ అయిపోయింది గైస్. తిరిగా ఇప్పుడు పోయి 3 మూటలు సిమెంట్ 3 వేసుకొని రావాలా. పోతా నన్ను చూస్తాం రండి. వేసి సిమెంట్ 3 వేసుకొని తిరిగా వస్తాం. చూడండి తిరిగా మా ఎక్కువ కూడా ఎత్తుకున్నాను. సో స్కూటీ ఉంటే కొంచెం బెనిఫిట్ అనేసి 3 ఎత్తుకొని రావచ్చు అనేసి పోతా ఉన్నాను. లెట్స్ గో. మూటల్లో వెనక వేసుకొస్తాను, దానికి బండి వీలింగ్ వేస్తా ఉంది. చూడండి కింద 2 యావదో పడినట్టుంది సిమెంట్ మూట. వచ్చేసాం నిదానంగా ఇంటికి ఎత్తుకొని పోయిస్తాము. చూడండి హ్యాండ్ లైట్లు షేక్ అవుతుందో గుడి అనేసి. సరైన కష్టం గైస్, అది ఎట్లా చేస్తారో డైలీ చేసేవాళ్ళు. అయినా వరకు నిద్రపోతున్నాయి. ఒక 2 అవర్స్ నిద్రపోయి ఉంటాను. కాబట్టి సుస్థ అయిపోయింది గైస్, జాస్తి సుస్థ అయిపోయింది. పోయి చూస్తాను ఇంకా ఏమేమి పని చేస్తున్నారు అనేసి. కానీ వాళ్ళు వదిలేదు, లేపిస్తూనే ఉండరు. పోయి చూస్తాం ఎంత అనేసి చూపిస్తాను వీడియోలో. కరెక్ట్గా గైస్ మా ఇంట్లో ఒక పని కాదు గైస్, ఇబ్బంది పెడతానని నాకైతే అనిపించేసింది. ఏంటి ఇక్కడ లీవ్ వేసుకుంటుంది, యాదో కష్టపడి పనికి పోయింటే గట్టిగా సరిపోయినా అనేసి. చూడండి జల్లమో పీచేదంట ఏమేమో చేస్తున్నారు గైస్. నాకంటూ సిక్కాపట్టే కష్టం ఆగబుట్టయితే గురు కష్టమైపోయింది బ్రో. చాలా జల్లంతా మొప్పిస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఎడిటర్ కేశవ్ బీజం ఏంటో
హలో గైస్, నైట్ వీడియో చేయడం మర్చిపోయినా. సో ఆ వీడియో నచ్చిందో షేరు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీకోసం, నా కోసం చేసుకోండి. లవ్ యూ గైస్.